న్యూ నవభారత్ న్యూస్ ఛానల్ తరపు నుంచి మన ముందున్నారు ప్రముఖ సామాజికవేత్త శ్రీ వెంకటముని గారు. వారు అనేక రంగాల్లో అనుభవజ్ఞులు. ఆయన ఎన్నో సామాజిక అంశాలని సృజించిన మేధావి. అలాంటి వారితో ఈరోజు నేటి సమకాలీన రాజకీయాల గురించి చర్చించి కొన్ని ప్రశ్నలు ఆయనకి సంధించి సమాధానాలు రాబట్టదలుచుకున్నాం. నమస్కారం వెంకటముని గారు. నమస్కారం సార్, మన రాజకీయ వ్యవస్థలో మరో వ్యవస్థ అని చెప్పాలి. పార్టీ ఫిరాయింపులు. పార్టీ ఫిరాయింపులు అంటే ఏం లేదు సార్, ఒక పార్టీలో ఉంటాడు, మళ్ళీ ఎలక్షన్ వచ్చే నాటికి అవతల పార్టీ గెలిచేలా ఉంది, అవతల పార్టీకి అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఇతను ఏదో ఆశించి ఆ పార్టీకి జంప్ అయిపోతున్నారండి. చాలా మందిని చూస్తున్నాం, ఎన్ని జెండాలు మారుస్తున్నారు, ఎన్ని పార్టీలు మారుస్తున్నారో మనం చూస్తున్నాం కదా. అలాంటి వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి సార్. సార్, ఇప్పుడుండే రాజకీయ నాయకులకి ఒక సిద్ధాంతం అనేది లేదని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇంత ముందుగా ఉన్నారు కొంతమంది నాయకులు, ఒక్క మహానాయకులు ఒక సిద్ధాంతం నమ్ముకుంటే వాళ్ళు జీవనం పూర్తి ఒక సిద్ధాంతంతో బతికేవాళ్ళు. ఇప్పుడుండే నాయకుడు ఎంతమంది ఒక సిద్ధాంతం ఉండారు నాయకులు మీకు అందరికీ తెలుసు. అవును సార్. వాళ్ళు స్వలాభం కోసం ఏం చేయడానికైనా రెడీ. అవును. అలాంటి నాయకులు మనకు కావాలనా? మీరు ఆలోచించండి. నిజంగా మన వెంకటముని గారు చెప్పిన అభిప్రాయంలో చాలా మంచి నిజం దాగి ఉంది. ఒకప్పుడు కేవలం డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి ఈవేళ పెద్ద నాయకుడు, ఒక రాజకీయ నాయకుడి దగ్గర డ్రైవర్గా చేశాడు. ఆయన మారినన్ని పార్టీలు ఇంతవరకు ఎవరూ మారలేదు. కాస్త రాజకీయాలను బాగా దగ్గరగా చూసి వాళ్ళకి అర్థమైపోతుంది. అలాంటి వ్యక్తులు ఉండటం వల్ల మన రాజకీయ వ్యవస్థ సర్వనాశనం అయిపోతుందండి. అలాగే మన వెంకటముని గారు చెప్పినట్లుగా మహామహులు జీవితాంతం ఒకే పార్టీలో ఉన్నారు. ఉదాహరణకి మనకు వాజ్పేయి గారు కానీ, జ్యోతి బసు గారు కానీ, అలాగే ఒక పార్టీలో ఉండే పార్టీలో సరిపోయిన మహానుభావులు. అలాంటి వ్యక్తులు నేడు లేకపోవటం మన దురదృష్టం. అలాగే ఇంకొక క్వశ్చన్ సార్, ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కొంతమంది ప్రజలకు అర్థం కాదు. ముఖ్యంగా రాజకీయాలు రోజు ఫాలో అయ్యే వాళ్ళకి, రాజకీయ నాయకులతో అవసరం ఉన్న వాళ్ళకి తప్పితే సామాన్య ప్రజలు ప్రభుత్వం తమకు ఏం చేస్తుందో తెలియదు. ఇవాళ గ్రామాల్లోకి వెళ్ళిపోతే, ఇంకా రిమోట్ గ్రామాల్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు అడవిలో బతుకుతున్న వాళ్ళకి ఈ పథకాల గురించి పూర్తిగా తెలియవండి. దీనివల్ల ప్రభుత్వ పథకాలు తప్పుదోవ పడుతున్నాయా, ప్రజలకి ఈ పథకాల మీద ఏమైనా అవగాహన కల్పించే కార్యక్రమాలు ప్రభుత్వం చేయటం లేదు, దీని గురించి మీరేమంటారు? సార్, ఆ పథకాలు అమలు చేయడం అనేది ప్రభుత్వానికి అవసరం లేదు. ఏంటో అంటే ఫ్రీ పథకాలు ఇచ్చి వాళ్ళు బ్రెయిన్ డైవర్ట్ చేసి వాళ్ళు వేరే రూట్లో తీసుకోబోయేదానికి మన ప్రభుత్వాలు తోడ్పడుతున్నాయి. అవును సార్. అయినా ప్రతి ఒక్క సామాన్య వ్యక్తికి నేను చెప్పేది ఏమంటే, వాళ్ళకి ఏం పథకాలు ఉన్నాయి, వాళ్ళకి ఏమేమి వాళ్ళు తీసుకోవాలనేది ప్రతి ఒక్కరికి అవేర్నెస్ రావాలి. ఆ పని మన ప్రభుత్వాలు ఇప్పుడు చేయట్లేదు. కాబట్టి ప్రతి ప్రభుత్వాలు వాళ్ళకి ఫ్రీ పథకాలు ఇచ్చేది కాదు, వాళ్ళకి ఏమేమి లీగల్ గా వాళ్ళకి ఏం అందాలో అది అందితే మిమ్మల్ని ఎవరు భిక్షమెత్తారు సార్. అవును సార్. వాళ్ళు వాళ్ళు స్వయంగా వాళ్ళు ఒక వాళ్ళు తీసుకున్నప్పుడు కష్టపడి తీసుకున్నప్పుడు ఆ సంతోషమే వేరే. నిజంగా మన వెంకటముని గారు చెప్పిన అభిప్రాయంతో పాటు ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ ఎప్పటి నుంచో మేధావులు డిమాండ్ చేస్తున్నారు, సార్ ఇవన్నీ పథకాలు వద్దండి, విద్య వైద్యం ఈ రెండు ప్రజలందరికీ అందుబాటులో అవుతాయండి. ఇప్పుడు బాగా డబ్బున్న వాడికి వాడు వసతులు వాడు చూసుకుంటాడు, పేద ప్రజల్ని మధ్యతరగతి వాళ్ళని అందరినీ కేవలం ఏమీ వద్దండి, ఈ కార్పొరేట్ వైద్యం కూడా పేదవాడికి అందాలి, ఇప్పుడు ఈ కాన్వెంట్ స్కూల్ కూడా పేదవాడికి రావాలి, ఈ రెండు ఉచితంగా చేసి మిగతా అన్ని వదిలేయండి అని కొంతమంది మేధావులు కోరుకుంటున్నారు సార్. మీరేమంటారు? సార్, అది ఫండమెంటల్ రైట్స్, మనకి పుట్టుకతో వచ్చిన హక్కు అది. అవును సార్. ఫ్రీగా అందించాల్సింది మన ప్రభుత్వాల ఒక జవాబుదారీ. కానీ ఎవరు చేస్తాలే సార్, దాన్ని ఒక బిజినెస్ చేసేసారు. నిజంగా ఈ రోజున కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్తేనే తప్ప ప్రాణాలు నిలబడని పరిస్థితి. కేవలం వైద్య సదుపాయాలు లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా మనం ఇప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో చూస్తున్నాం, గర్భిణీ స్త్రీలని డోలీ కట్టుకుని సరైన రోడ్లు లేక ఆ దారిలో ఆమె ప్రసవించి చనిపోతున్నారు. మనం కొన్ని రిమోట్ ఏరియాలో చూస్తున్నాం సార్. అలాంటిది మంచి ఉచితంగా వైద్యం, ఉచితంగా విద్య ప్రభుత్వాలు అందించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఈ దిశగా
రేపు భవిష్యత్తులో ఏమైనా మంచి పథకాలు వస్తాయేమో ఆశిద్దాం సార్. మరొక వచ్చింది సార్, మనం గతంలోంచి చూసుకుంటే రాచరిక వ్యవస్థ నుంచి చూసుకుంటే కూడా రాజుగారు ఉంటారు, ఆ తర్వాత రాజుగారి కొడుకు రాజు అవుతాడు, ఆ తర్వాత రాజుగారి మనవడు రాజు అవుతాడు. ఆ పరంపర అలా సాగుతూనే ఉంది. ఈరోజు రాజకీయాల్లో కూడా ఈవేళ పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలు వాళ్ళే ఈ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నారు. మనం చూసామండి, మన పేర్లు అప్రస్తుతం. వాళ్ళు చేశారు, వాళ్ళ కొడుకుని ఎన్నుకోవాలి, మళ్ళీ అతను మనవడిని ఎన్నుకోవాలి, లేదా కూతుర్ని లేదా కోడల్ని. ఆ కుటుంబంలోంచే ఈ వారసత్వ రాజకీయాలే మనల్ని వెంటాడుతూ వస్తున్నాయి ఇంతవరకు. దీని నుంచి వేరేగా ప్రజలు ఆలోచించాలంటే ఏం చేయాలి? వారసత్వ రాజకీయాల గురించి మీరేమంటారు? సార్, నేను వారసత్వ నుంచి వచ్చే అధికారం ఉంది కదా, అది కరెక్ట్ కాదు. ఏమంటే చాలా మంచి నాయకులు ఉంటారు మన దీంట్లో, ఒక్కరికి మించిన వాళ్ళు ఒకరు ఉంటారు. వాళ్ళు ఎన్నుకోవచ్చు, మన దేశం బాగుపడుతుంది. కానీ ఈ వారసత్వ రాజకీయాల నుంచి వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ అనేసి మీరు అనుకుంటున్నారు. అది పద్ధతి కాదు. మంచి నాయకులు ఎంతో మంది ఉన్నారు, చేయగలుగుతారు. అట్టోళ్ళకి ఇస్తే దీనికన్నా మంచిగా ఇంప్రూవ్మెంట్ చేసే ఒక పద్ధతి ఉంటుంది. వెంకటముని గారి అభిప్రాయంలో విశ్లేషణ ఏమిటంటే, వారసత్వ రాజకీయాలు వద్దు. ఎందుకంటే వాళ్ళ గ్లామరు మనకేంటంటే ప్రజల్లో చెప్పుకోకూడదు, కానీ బానిసత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. నీ బాంఛన ద్వారా నీ కాలు మొక్కుతా అనేది మన తెలంగాణలో సూక్తి. అలాగే దొర పెట్ట, దొర కోడలు, ఇలా పరంపర సాగుతూ ఉంది. వాళ్ళకే సాధ్యం. ఎందుకంటే ఈ ఆర్థికంగాను రాజకీయంగాను వాళ్ళ బలమైన కోటలు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి వాళ్ళలోంచి వస్తేనే మనకి ప్రజాపాలన జరుగుతుంది అనే అభిప్రాయానికి ప్రజలు వచ్చారు. ఈ విషయంలో ప్రజలే మారాలి తప్ప వాళ్ళు మాత్రం మారరు అనేది వెంకటముని గారి అభిప్రాయం. ఇంకో క్వశ్చన్ సార్,